దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ సమయమున మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ మాటలు వినుచున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మన ఆత్మీయ జీవితాన్ని నేడు కూడా మనం బలపరుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసునైనటువంటి నన్ను నిలబెట్టుకొని మనతో మాట్లాడబోతున్నటువంటి మాటలు శ్రద్ధగా విందాం. లెట్ us pray. ప్రార్థనతో ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. కృపా కనికర సంపన్నుడైనటువంటి తండ్రి, మా దేవ, మా రాజ, మా ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాట్లాడబోతుంది మీ వాక్యము, మీ మాట మాట్లాడుతున్నది మీ సేవకుడు. అయ్యా, మీ సేవకుడిని బలపరిచి మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచాలి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే మధ్యలో కాస్త బ్రేక్ అనేది వచ్చింది. ఈరోజు కూడా రూతు గ్రంథం నుండి ఒక క్లుప్త ధ్యానాన్ని మనం చేసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలను మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ నుంచి ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగా కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఒక వచనం మాత్రమే ఈరోజు నేను చదివాను. ఆ 3 వచనాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియచేస్తాను. ఎందుకంటే సమయం సరిపోదు, సమయం చాలా ఉంది. అయినప్పటికీ వినడానికి కాస్త ఎక్కువ చెప్తే కొంతమంది వినరు. కాబట్టి కొద్ది నిమిషాలు ఆ మాటలు మనం విందాం. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, బెత్లెహేమును విడిచిపెట్టి అక్కడ కరువు వచ్చిందని, జీవించడానికి ఇబ్బందికరంగా ఉందని నయోమి మరియు ఎలిమెలెకు అనేటువంటి భార్య భర్త ఇరువురు కూడా తమ యొక్క 2 బిడ్డలైనటువంటి మహ్లోను కిల్యోనును తీసుకొని కొంతకాలం క్రితం మోయాబు దేశానికి వలస వెళ్ళారు. అక్కడ 10 సంవత్సరాలు జీవించారు. బెత్లెహేములో కరువు ఉందని, అక్కడ బ్రతకలేక ఆ ఫ్యామిలీ మోయాబు దేశానికి వలస వెళ్ళి అక్కడే 10 సంవత్సరాలు కాపురం ఉన్నారు. మరి బ్రతకడానికి వెళ్ళినటువంటి కుటుంబం ఏదో సుఖంగా సౌఖ్యంగా జీవిద్దామని ఆశపడి వెళ్ళినటువంటి కుటుంబానికి నిరాశ మిగిలింది. కారణం ఏంటంటే, ఆల్రెడీ మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం అనేకమైనటువంటి విషయాలను. నయోమి భర్త చనిపోయాడు. నయోమి యొక్క 2 కుమారులు మహ్లోను కిల్యోను కూడా చనిపోయారు. అయితే నయోమి ఒక్కటే మిగిలింది. బెత్లెహేము నుండి భర్తతో కుమారులతో కలిసిపోయింది. భర్త అక్కడే చనిపోయాడు. తన 2 కుమారులు మహ్లోను కిల్యోనులు కూడా అక్కడే చనిపోయారు, మోయాబు దేశంలో చనిపోయారు. ఆ తర్వాత నయోమి చాలా దిగులుతో, వేదనతో, బాధతో ఉంది. అయితే మరలా బెత్లెహేమును దేవుడు దర్శించాడని, బెత్లెహేమును దేవుడు దర్శించి మరలా పంటలను అనుగ్రహిస్తున్నాడని, కరువును తొలగించాడని, మళ్ళా భూమిని సస్యశ్యామలముగా మార్చాడని ఈ వార్త మోయాబు దేశంలో ఉంటున్నటువంటి ఈ యొక్క నయోమికి తెలిసినప్పుడు నయోమి బెత్లెహేమునకు రావడానికి ప్రయాణమైంది. ఆ సమయంలో 2 కోడళ్ళైనటువంటి ఓర్ప, రూతులు, అత్త మీతో కూడా వస్తామని చెప్పారు. అత్తేమో వారిని రావడానికి కాస్త అభ్యంతరంగా మాట్లాడింది. అంటే, నేను ముసలిదాన్ని అయిపోయానమ్మా, మీరిద్దరు యవనస్తులు, 2 భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలు, మరి నాతో పాటు వస్తే నేను ముసలిదాన్ని కదా, మీరేమో యవన స్త్రీలు, ఒకవేళ ఏమైనా భవిష్యత్తులో మీ మీద మీకేమైనా ప్రమాదం వస్తుందేమో, ఎందుకనగా యవ్వన బిడ్డలుగా ఉంటూ ఉన్నారు, కాబట్టి మీకు తోడు లేరు, తోడు కావాలి కనుక మీరు మరలా పెళ్లి చేసుకొని
మీ తల్లిదండ్రులతో ఉండండి అని మంచి మాటే తెలియచేసింది ఈ నయోమి గారు. తెలియచేసినప్పుడు రూతు మాత్రం అత్తను హత్తుకుంది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటా, నువ్వు ఏది తింటే అదే తింటా, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయకూడదు. ఒకవేళ చేసిందంటే దేవుడు నాకు కీడు కలగ చేయునుగాక అని రూతమ్మ అత్తగారితో కూడా బయలుదేరి బెత్లెహేమునకు రావడం మనం అక్కడ చూస్తాం. ఓర్ప మాత్రం వెళ్ళిపోయింది అత్తను ముద్దు పెట్టుకొని. ఆ సమయంలో నయోమితో కూడా రూతు కూడా బెత్లెహేమునకు వచ్చేశారు. ఎప్పుడైతే బెత్లెహేమునకు వచ్చారో ఆ సమయంలో బెత్లెహేములో ఉంటున్నటువంటి వారి యొక్క బంధువులు, ఆ ఇరుగు పొరుగు వారు, చుట్టూ పక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని నయోమిని పలకరించడానికి వచ్చారు. అంతే కదా, ఎక్కడికైనా మనం ఊరికి వెళితే, మనం చాలా రోజుల తర్వాత మరలా తిరిగి వస్తే మన కుటుంబీకులు, మన రక్త సంబంధికులు, మన ఇరుగు పొరుగు వారు ఎప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావు, బాగున్నావు అని అడగడానికి వస్తారు. అవునా కదా? దేవుని బిడ్డలారా, అదే క్రమంలో నయోమి దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు నయోమి అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను సమృద్ధి గలదానై వెళ్ళాను, యెహోవా నన్ను రిక్తురాలుగా తీసుకుని వచ్చాడు. నా పేరు నయోమి మధురము, అయితే నన్ను దేవుడే మారాగా మార్చాడు. మారా అనగా ఏంటి? చేదు. దేవుడు నన్ను చేదుగా మార్చాడు. నేను ఒకప్పుడు మధురంగా ఉన్నాను, అయితే దేవుడు నన్ను చేదుగా మార్చాడు. ఒకప్పుడు నేను సమృద్ధి గలదానిగా ఉన్నాను, అయితే దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు అని మాట్లాడుతూ ఉంది. అంటే దేవుడు ఈమె కుటుంబానికి అపకారము చేశాడని ఈమె భావించి ఆమె చేసినటువంటి తప్పును గుర్తించక ఆ నింద దేవుని మీద వేస్తూ ఉంది. ఈ రోజుల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా పొరపాటు జరిగి మనకై మన స్వయం కృతాపరాధము వలన నష్టపోయామంటే ఆ తప్పును గుర్తించడానికి బదులు ఆ తప్పును దేవుడి మీద వేయడం, లేక ఇతరుల మీద వేయడం, ఇది న్యాయం అంటారా? న్యాయం అంటారా? నో. చేసిన తప్పును బట్టి ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాలి. అయ్యా, పొరపాటు అయింది, ఇక మరలా తప్పు చేయను, మీ చిత్తమైతే మరలా నా జీవితాన్ని రీస్టోర్ చేయాలి అని అడగాలి. తమ బంధువుల ముందు దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంది. ఇదిగో నా జీవితం ఇలా అవ్వడానికి గల కారణం ఏంటంటే ఇదిగో దేవుడే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. దేవుడు మన జీవితాలను నష్టపోవాలని కోరుకోడండి. తన బిడ్డలు బాగుండాలని ఆయన ఆశించేటువంటి వాడు. తన బిడ్డలు ఉన్నతంగా ఉండాలని, తన బిడ్డలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. అందుకనే కదా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకు పంపించింది. తన బిడ్డలను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతూ ఉండేటువంటి దేవుడు ఆయన. తన బిడ్డలను శపించాలని, తన బిడ్డలను రిక్తులుగా చేయాలని, తన బిడ్డలను ఇక ఎన్నటికీ ఎక్కి రాకుండా తొక్కివేయాలని అనుకునేటువంటి దేవుడు కాదు ఆయన. ఒకవేళ ఏమైనా నష్టము మన కుటుంబాలలో జరిగిందంటే దేవుని నిందించకండి. చేసిన తప్పిదాన్ని బట్టి ఆ తప్పు ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక కీడైనా మేలైనా ఏది ఏమైనా దేవుని మనము కొనియాడాలి, స్తుతించాలి, గణపరచాలి. అప్పుడే మన జీవితం మరలా రీస్టోర్ చేయబడుతుందని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలింపచేసి మన హృదయంలో ఈ మాటలు స్థిరపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మికిలి ప్రేమ నమ్మకము గల మా తండ్రి అయిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయంలో ఫలింప చేయాలని, వినుచున్న వారిని ఆశీర్వదించి దీవించాలని, ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో అయ్యా వారికి ఉన్న ప్రతి సమస్యను మీరు పరిష్కరించమని ప్రార్థన చేయొచ్చు. యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మత్రి ఏక దేవున ఈ మాటలు వినుచున్న వారికి, వినబోతున్నటువంటి వారికి, సకలలోక పరిశుద్ధులకు దేవుని కృప సదాతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.